హల్లెలూయా. ఈ దిన వాక్యము 9వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 4వ వచనం. కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చెంకనెత్తబడి వచ్చుచున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారులు రాడబెట్టండి, కుమార్తెలు రాడబెట్టండి అంటే ఆత్మీయ అర్థములో ఇది దేవుని సేవ చేసేవారికి, దేవుని గురించి ప్రయాసపడేవారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము. ఏంటట? కన్నులెత్తి చూడాలట. అబ్రహాము కన్నులెత్తి చూస్తే యెహోవా కనబడ్డాడు. బైబిల్లో అనేక మారులు కన్నులెత్తి చూచినట్టు బైబిల్లో మనం చూస్తాం. ప్రభువుల వారు కూడా కన్నులెత్తి చూచినప్పుడు జక్కయ్య కనపడ్డాడు. జక్కయ్యలోని ఆశను ప్రభువారు చూశారు. మామూలుగా ఇలా చూడటం కాదు, కన్నులెత్తి చూడటం అంటే ఇలాగ పైకి చూడటం కాదు, ఆత్మలో చూడడం, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడడం, ఆత్మీయ నేత్రముల ద్వారా వెలుగును చూడడం. ఆ వెలుగులో చూడడం ద్వారా ఏం కనబడుతుందంటే ప్రస్తుత పరిస్థితి కనబడదు. హాగరు తన యొక్క నేత్రాలు తెరవబడగా వాళ్ళకి ఆ ఇష్మాయేలుకి దాహమయ్యి నీరు లేక ఈ పిల్లవాడిని చావు నేను ఇంకా చూడలేనని ఒక పొదలో పడవేసి అక్కడ కూర్చొని ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాక కన్నులు తెరిచి చూడగా, లేదా హాగరు యొక్క కన్నులు తెరవగా నీళ్ల ఓట అక్కడే ఉంది, అది కనబడింది. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. అంటే నశించిపోతున్న ఆత్మలు దేవుని యొద్దకు వస్తారు. వాళ్ళు ఏమనిపించుకుంటారంటే కుమారులు కుమార్తెలు. వాళ్ళు ఎలా అవుతారు కుమారులు కుమార్తెలు అంటే రక్షణ ఇచ్చుకోవడం ద్వారా, ప్రభు వారి శరీరము తిని ఆయన రక్తంను త్రాగడం ద్వారా వారు దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి కుమారులు కుమార్తెలు అవుతారో మనకి సహోదర భావం, సహోదరులు సహోదరులు అవుతారు. ప్రభు కృప ఈ విధంగా అనేక మంది రక్షించబడి క్రైస్తవ సంఘాలు, కుటుంబాలు, సమాజాలు బహుగా వర్ధిల్లును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.